అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయంలో అయితే ఫేకే. ఫేకే అంటారు. అబ్సల్యూట్గా. ఓకే. సో అంటే అభయ్ విషయంలో కూడా అన్ఫేర్ జరిగింది అని చెప్పి కూడా తను కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటే మరి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం కావాలి? దట్స్ వాట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది సి నీకు నేషనల్ టీవీ లిమిటేషన్స్ అని మాట్లాడిండు నాతో నేను బజ్లా. నేషనల్ టీవీ లిమిటేషన్స్ ఏంటిదో మరి, అండ్ మీది ఏం చూపిద్దాం అనుకుంటారు మీ రియాలిటీ షోలా అనేది అది వాళ్ళు డిసైడ్ కావాలా అనిల్. అండ్ నాకు సార్ కూడా మధ్యలో లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏదో సంథింగ్ అన్నారు ఒకసారి షోలో. లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం, లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం చూపించారు? నా లైఫ్ ఏం చేసినారు చూపించి మీరు? ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్. అండ్ నా ఫ్యామిలీ యష్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. అండ్ బై మై సెల్ఫ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇట్లున్నా. వేరే అమ్మాయి అయితే అండ్ వాట్ ఇఫ్ ఐ గెట్ సూసైడ్, లైక్ నేను అది చూసింది, నేను సెన్సిటివ్ డెఫినెట్గా సెన్సిటివ్. అండ్ నేను నిజంగా చెప్తానా, నా ఇన్నర్ సైడ్ నేను చెప్తాను. నేను లైక్ యూనో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై లైఫ్. అండ్ నేను సంపాదించుకున్నది, నాకు పొటెన్షియల్, నాకు ఇంకా చాలా నాకు పొటెన్షియల్ ఉన్నది, ఇట్లా నా హోప్, నా అంబిషన్స్ అని నన్ను బతికిపిస్తున్నాయి. కానీ నేను ఈరోజు చూసిన దానికి, నేను చేసింది ఏంది, మీరు చూపించింది ఏంది, దానికి ఐ వుడ్ హ్యావ్ సూసైడెడ్. నేను సూసైడ్ అటెంప్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా. నాకు గనక ఈ హిస్టరీ లేకపోయినంటే, నాకు నా పర్సన్స్ నా పక్కన లేకపోయినంటే, నాకు ఇంత స్ట్రెంగ్త్ లేకపోయినంటే, నేను ఒకటే తీసుకున్నాకి నాకు ఏదో పర్పస్ ఉన్నది లైఫ్లో, దీన్ని నేను ముందుకి ఇంకా నేను స్ట్రాంగ్గా తీసుకొని ఇంకా దీన్ని ఎట్లనో చూడాలా నేను అని అనుకున్నాను. అండ్ మేము అనుకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను చారిటీ చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇంద్రా బాబు అని నేను లైట్ తీసుకుంటున్నా. కానీ వాట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్ నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండింటే ఎట్లుండేది పరిస్థితి? ఐఎమ్ గ్రేట్ఫుల్. నా పక్కన యష్ ఉన్నారు, నాకు మంచి లైక్ యూనో ఫినాన్షియల్లీ వెల్, నేను సంపాదించుకున్నా, నాకు ఆ టాలెంట్ ఉన్నది, స్కిల్ ఉన్నది. ఒకవేళ నేను మళ్ళీ సంపాదించుకోవాలనుకున్నా, మూవీ సైడ్ కాకుండా ఇంకో సైడ్ పోవాలన్నా, ఒకవేళ వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళే అని కాదు, ఎవరైనా ఇది చూసి నాకు మూవీ ఆపర్చునిటీస్ ఇవ్వద్దు లేకపోతే ఇట్లా ఏమైనా అనుకున్నా సరే నాకు ఇంకో ఫీల్డ్ ఉన్నది చేసుకోవడానికి. కానీ వేరే వాళ్ళందరూ చాలా మంది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మి ఉన్నది పాపం, ఆమెకి సీరియల్ తప్ప ఇంకేం ఆప్షన్ లేదు కదా. మీరందరూ ఇట్లా ట్రోల్ చేసి ఇట్లా అంతా చేసి వాళ్ళు ఏదో చూపించి మీరేదో ట్రోల్ చేసి చేస్తే, మీ కెరియర్ కోసం, మీ పూట తిండి కోసము వేరేని చంపేస్తే అది అడుక్కు తినడం కంటే ఇంకా అసలు అడుక్కు తినడం చాలా బెటర్. ఇంకా అడుక్కు తినడంకి కూడా దానికి ఈక్వల్ కాదు అది. ఒకరిని చంపి నువ్వు బతుకుతున్నావు కదా, సో ఆ తిండి ఎట్లా పోతుంది మనిషికి? అండ్ రేపటి నాడు అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరి ఇళ్ళల్లో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎట్లున్నామంటే అదే మన చిల్డ్రన్, మన పిల్లల్ని మన బాబాయిలు ఎత్తుకున్నా డౌట్ పడే సిచ్యువేషన్లల్లో మనము బతుకుతున్నాం. మనం కనీసం బాబాయ్ చేతికి ఒక ఆడపిల్లని ఎత్తుకోరా బాబు ఎట్లా అనిచ్చినా ఎట్లనో ఏం చేస్తారో అన్న భయంలో బతుకుతున్నప్పుడు నువ్వు అండ్ అన్న చేయబట్టుకొని నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకున్నప్పుడు అటువంటి దేశంలో బతుకుతున్నాం. ఇక మనమేం మాట్లాడాలి? ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఎవరికైనా ఏమైనా కాగానే ఇక ర్యాలీలు తీస్తారు, జస్టిస్ అని మాట్లాడతారు. నువ్వు ఒక రిలేషన్షిప్ని అక్కడ ఏం జరిగిందో అని కరెక్ట్గా చూసేది కూడా నీకు అట్లీస్ట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దగ్గర పెట్టుకొని చూద్దామనేది కూడా లేదు. ఏదో బీజేఎం వేసుకున్నాడు, ట్రోల్ చేసుడు. ఆల్రెడీ మీరంతా పోర్ట్రే అయ్యి ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నారు అందులో, కానీ బయట మాకు పోర్ట్రే అయింది మాత్రం ఇట్లా, జనాలకు తెలిసింది మాత్రం ఇట్లా. సో ఓవరాల్ గా బిగ్ బాస్ మీద కూడా నాకు అదే అనిపించింది, లైక్ ఇట్లా చేసుకుంటా పోతే మాత్రము ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ జనాలకు అదే కాంటెంట్ కావాలేమో, నేను ఆ స్పేస్ కి నేను బిలాంగ్ అవ్వనేమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్నది వేరు, బిగ్ బాస్ అంటే నాకు వేరు ఉండే. ఓకే, అవును, అక్కడ చెప్పారు కూడా లోపల బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఎ జోక్ అన్న వర్షన్ కూడా మీరు చెప్పారు. చివరిగా సో మనని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సో నెగిటివ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందులో ముందుగా మనం ఇష్టపడే వాళ్ళకి కూడా మనం వాళ్ళకి సమాధి ఇవ్వాలి. ఎందుకంటే నెగిటివ్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడినా మనం ఇష్టపడే వాళ్ళకి. సో ఎందుకంటే నేను ఇప్పుడు చూసాను, మీరు హౌస్లో నుంచి బయటకు వచ్చినాక కూడా కామెంట్లో, అరే సోనియాని మిస్ అవుతున్నాం, ఆ వాయిస్ మిస్ అవుతున్నాము, ఆ బాండింగ్ మిస్ అవుతున్నాము, ఆ వాయిస్. ఇప్పుడు బిగ్ బాస్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయాను నేను, బిగ్ బాస్ బోర్ కొడుతుందంట ఇప్పుడు. ఆ టీఆర్పీ కూడా కొంచెం తగ్గిందంటారు, బోర్ కొడుతుందంట. అసలు మరి ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్కి లైక్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్కి సపోర్ట్కి.
అండ్ ఇప్పటిదాకా 1 month వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ కొంతమంది నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నేను వాళ్ళని రీచ్ అవ్వకపోగా స్పాయిల్ చేసినట్టున్నా. స్పెషల్లీ కొంతమంది మా మంత్రి నుంచి కూడా అండ్ అన్ని ఏరియాస్ నుంచి, ఏపీ నుంచి అయితే కొంతమంది నాకు మంచి మంచి వీడియోస్ పంపించారు. అండ్ తమిళ్ మన చెన్నై తమిళ్ ఆడియన్స్ కూడా మంచి వీడియోస్ చేసి పంపించారు. అండ్ దే కీప్ టెక్స్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల కూడా నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా అని మీరు నమ్మాలి. మీరు కూడా లేకపోయినంటే నేను ఇంత స్ట్రాంగ్ ఉండేదాన్ని కాదు. డెఫినెట్లీ యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, బట్ యునో మీకు కనిపించింది వేరు, నేను ఉన్నది వేరు. సో అది మీరు ఏం తీసుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి. నా బ్యాక్ వర్క్ కానీ నేను ఇప్పుడున్న విధానం కానీ మీకు అన్నీ తెలుసు. సో ఎడిటెడ్ వర్షన్స్ చూసి నమ్ముతారా, నా రియల్ వర్జన్ని నేను చూసి నమ్ముతారా అనేది, అది నమ్మి మీరు ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటారా అనేది మీరు మీకే వదిలేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మొత్తానికి అయితే మనం సోనియా ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాము. సో అంటే సో మనం దీన్ని కన్క్లూజన్ ఇవ్వాలంటే, సో తను లోపల హౌస్లో ఉన్నది వేరే, మనకి బయట కనిపించేది వేరే అంటారు కదా. సో క్లారిటీగా విత్ మనం సోనియాతో మాట్లాడడం, ప్రతి ఒక్కటి తను ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తున్నాము. తను వేరే వర్షన్గా తను అక్కడ ఉంటే, సో పోర్ట్రే మాత్రం ఇంకోలా అయింది. ఎందుకంటే సో తను చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పింది. ఎందుకంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు. సో ఎందుకంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చి బిగ్ బాస్లోకి వస్తే కోట్ల మంది ప్రేక్షకులు చూస్తారు. సో హ్యాపీగా గేమ్ ఆడొచ్చు అనుకుంటారు, కానీ వాళ్ళు ఇది ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, లేకుంటే సంథింగ్ ఎల్స్, ఇన్ కేస్ బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇన్ కేస్ కొంతమంది ఉంటారు అలా. సో అలా ఉంటారు, కానీ దాన్ని మీరు ఇంకా నెగిటివ్గా పోర్ట్రే చేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు సోనియా కూడా మనతో చెప్పడం మనం చూస్తున్నాం అంటే, సో వాళ్ళ మనసులో ఎంత గాయం ఉంటుంది. ఎందుకంటే జనాల మనసులో ఒక్కటి ఉంటే అది వాళ్ళ మనసులో ఉండదు, అంటే ఊకేనే అది పాకుతుంది అనమాట. అంటే ఒకరి తగ్గచ్చి ఒకరికి వెళ్తూ ఉంటుంది. సో దయచేసి చెప్తున్న వ్యూయర్స్ ఎవరైతే హౌస్లో బిగ్ బాస్ని చూస్తూ ఉన్నారో, ఒక పాజిటివ్ వేతో చూడండి, నెగిటివ్గా చూడకండి. ఎందుకంటే అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆ ప్లేస్లో ఉంటే తప్ప మనకు తెలియదు. ఇంకోటి 24 hours ప్లే బిగ్ బాస్ గేమ్లో మనం చూస్తే లైవ్ కూడా ఎడిటెడ్. అలాగే మనము ఆ లైవ్లో కూడా మనం మోస్ట్లీ 1 hour చూస్తాం. 1 hour చూసి క్యారెక్టర్స్ అయితే మనం జడ్జ్ చేయలేమన్నమాట. సో ఇంకోటి మనకి ఈరోజు సోనియా ఇంటర్వ్యూ ద్వారా మనం క్లారిటీ వచ్చింది ఏంటంటే, సో అక్కడ ఏం జరుగుతుందో పర్టికులర్గా మనకి చూపిస్తలేదు. ఎందుకంటే ఆ స్టార్టింగ్ ఒక పార్ట్, లాస్ట్కి ఒక పార్ట్ ఉంటుంది. సో కట్ చేసి మధ్యలో పెట్టి వీడియోస్ చూస్తే అది కొంచెం నెగిటివ్గానే బ్లేమ్ అవుతుంది. ఎందుకంటే ఉదాహరణ డైలీ లైఫ్లో చెప్పుకోవాలంటే కూడా కొన్ని ఆ సందర్భాలలో కొన్ని కొట్లాటలు, కొన్ని గొడవలే జరిగినాయి అనమాట. ఆ చిన్న కంటెంట్ అంటే 10 minutes వీడియోలో వాళ్ళు 3 minutes వీడియో తీసి మిగతా వీడియో యాడ్ చేసినందుకు కూడా కొన్ని పెద్ద సందర్భాలు మనం చూస్తున్నాము. సో అందరూ హౌస్లా చూడండి, బిగ్ బాస్ని బిగ్ బాస్లానే చూడండి, కానీ అది పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే సోనియా గురించి నాకు తెలుసు కాబట్టి, సో తను హౌస్లో ఉన్నప్పుడు చాలా నెగిటివ్ వచ్చినా కూడా తను ప్రతి విషయం ఒక ధైర్యంగా ఎదుర్కొని తను ఇప్పుడు స్టిల్ నవ్వు కూడా తను మీడియా ముంగడికి వచ్చి మాట్లాడుతుంది. సో నిజంగా థ్యాంక్ యూ సోనియా గారు, నిజంగా మీకు నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నా. ఎందుకంటే వ్యూయర్స్ మీకు తను ఒక యాక్టరు, అలాగే తను ఒక చారిటీ ఉంది, తను ఒక బిజినెస్ ఉన్నాయి, తనకి చాలా మెయింటైన్ చేస్తాయి. తను కింద వర్కర్స్ కూడా చాలామంది ఉంటారు. అంతమందిని మెయింటైన్ చేసిన సోనియా వాళ్ళని మెయింటైన్ చేయలేదు హౌస్లో ఉన్న వాళ్ళని, యా కదా. సో తను గేమ్ ఆడలేదు, సో వ్యక్తిగతంగా పోయింది, వ్యక్తిగతంగానే ఆడింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. సో ఇంకా లైఫ్లో మీరు ఎదగాలి. సో మీ పెళ్ళికి మా వ్యూయర్స్ అందరినీ విలువాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యష్ బ్రోని కూడా అడిగినా అని చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.